హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవిజ్ఞా కలెక్షన్స్. దిస్ ఈస్ గీతా ఫ్రమ్ అవిజ్ఞా కలెక్షన్స్. ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఛానల్ని షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 7013004127. ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా సేమ్. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. వాట్సాప్లో ఎంక్వైరీ చేయాలనుకున్నా కూడా సేమ్ నెంబరు. ఓకే, అన్నింటికి సేమ్ నెంబర్. ఈ నెంబర్ జస్ట్ సేవ్ చేసుకొని హాయ్ పెట్టి మీకు ఏం డౌట్ ఉన్నా ఒక్కసారి కనుక్కొని అవైలబిలిటీ చెక్ చేసుకొని మాత్రమే పేమెంట్ చేసేయండి. ఓకే, స్మాల్ వీడియో అండి. లాకెట్స్ కొన్ని న్యూ ప్యాటర్న్స్ వచ్చేసాయి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా కావాలిస్తే మాత్రం బుక్ చేసేసుకోండి. ఓకే, ఫస్ట్ ప్యాటర్న్ ఇప్పుడు ఫుల్గా ట్రెండ్ అవుతున్న ప్యాటర్న్ అనమాట. మనకి బర్డ్ ప్యాటర్న్లో బర్డ్ వచ్చేసి కింద మనకి ఇలా కలర్స్ అనేవి వచ్చేసింది. ప్యాటర్న్ చాలా బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉంది. మనకి పీస్ అయితే ఇన్విజిబుల్స్లో అయినా మేకింగ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా చైన్కి అయినా మనం మేకింగ్ చేసుకోవచ్చు. ఫుల్ ట్రెండ్లో నడుస్తున్న ప్యాటర్న్. మనకి ఈచ్ వన్ వచ్చేసి 130 రూపీస్. ఏ కలర్ అయినా కూడా మనకి 130 రూపీస్లో అవైలబుల్ ఉంది. ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ అనేది నాకు పెట్టేసేయండి. ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకుంటే ఇలా మనకి పైన ఒక బర్డ్ షేప్లో బర్డ్ ఇచ్చేసి టోటల్గా కూడా ఐ వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చేసిండ్రు. ఈ 2 అటాచ్మెంట్స్ ఇచ్చేసిండ్రు. ఇన్విజిబుల్కైనా అటాచ్ చేసుకోవచ్చు. ఏదైనా బీడ్స్కి లేదా ఏదైనా చంద్రహారం చైన్ అలా ఉంటుంది కదా, వాటికైనా మేకింగ్ చేసుకొని మంచిగా నెక్కు ఓన్లీ లాకెట్ కనిపించేలా ఇన్విజిబుల్ మేక్ చేసుకుంటే ఫుల్ ట్రెండీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ఇలా ఉంటుంది. మనకి కింద కలర్ ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. బర్డ్ మొత్తం కూడా వైట్ స్టోన్స్తో ఇచ్చేసి టెయిల్కి వితౌట్ స్టోన్ ఇచ్చేసారు. కిందికి వచ్చేసరికి కూడా రెడ్ స్టోన్, దానిపైన మంచిగా లీఫీ ప్యాటర్న్లో మనకి డిజైనింగ్ అనేది ఇచ్చేసి చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్స్ ఇచ్చేసారు. ఇందులో టోటల్ 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ కలర్స్ నేను ఒక్కసారి సైడ్ బై సైడ్ పెడతాను. చూసి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ బుక్ చేసేసుకోండి. బట్ కిడ్స్కైనా ఆఫీస్ వేర్కైనా దేనికైనా మంచి లుక్ వచ్చేస్తుందండి. అంత మంచి ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఇన్విజిబుల్లో అయితే పర్ఫెక్ట్ అని చెప్పేసేయచ్చు. టోటల్ కలర్స్ వచ్చేసి మనకి 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి పింక్ కాదు, అది రెడ్ మెరూన్ కాంబినేషన్లో ఉంటుంది. పింక్ అయితే కాదు, బట్ షేడ్ మాత్రం కొద్దిగా పింక్ లాగా అనిపిస్తుంది. గ్రీన్ అండ్ పిస్తా అండ్ కిందికి వచ్చేసరికి పర్పుల్ బ్లూలా కూడా అనిపిస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్లీ పర్పుల్ కాదు, బ్లూ కాదు, బ్లూ అయినా అనుకోవచ్చు. పర్పుల్ లైట్ ఉంటుంది కదా కొద్దిగా. ఓకే, పర్పుల్ బ్లూలో ఉంది. మనకి బేబీ పింక్. ఈ టోటల్ 5 కలర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంది. మీరు ఇందులో ఏ తీసుకున్నా మాత్రం 130 రూపీస్లో అవైలబుల్ ఉంది. ఫుల్ ట్రెండింగ్ ప్యాటర్న్. మనకి కావలిస్తే మాత్రం బుక్ చేసుకోండి. మంచి ఫినిషింగ్లో చాలా బాగుంటుంది. మేక్ చేసిన తర్వాత అయితే మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. మనకి 1 పీస్ ప్రైస్ వచ్చేసి మనకి 100 రూపీస్లో అవైలబుల్ ఉంది. ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో కూడా 5 కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి. ఆ కలర్స్ ఏంటో నేను ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మీ ప్రైస్ చూసేసుకోండి. ఇలా ఉంటుంది. మనం బ్లాక్ బీడ్స్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఇన్విజిబుల్ అయినా ఏదైనా బీడ్స్కైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి మిడిల్ పార్ట్లో గ్రీన్ కలర్లో ఫ్లవర్ ప్యాటర్న్లో మనకి ఇచ్చేసి అటు మొత్తం కూడా ఒక వైట్ స్టోన్ కాంబినేషన్లో మనకి స్టోన్స్ అనేది ఇచ్చేసారు. సైజ్ కూడా నేను ఇలా హ్యాండ్లో పట్టుకున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగుంది. బ్లాక్ బీడ్స్, ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ తీసుకొని మనం బ్లాక్ బీడ్స్కి సింగిల్గా అటాచ్ చేసుకున్న మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది. మంచి ప్రీమియర్ మ్యాటే ఫినిష్లో మనకి అవైలబుల్లో ఉంది. ఇందులో కలర్స్ వచ్చేసి మనకి గ్రీన్, బేబీ పింక్, పర్పుల్. ఓకే, కలర్స్ కూడా చూపిస్తాను. పర్పుల్, పిస్తా, రెడ్. టోటల్ కూడా మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూసేసుకోండి 1 by 1. ఇవి కలర్స్ మనకి. ఇందులో ఏ తీసుకున్నా మనకి 100 రూపీస్లో అవైలబుల్ ఉంది. ఓకే, రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే అది టోటల్ రెడ్ కాదు, రెడ్ మెరూన్ కాంబినేషన్లో ఉంది. టోటల్ కూడా మనకి ఒక రకంగా పింక్ షేడ్ అనిపిస్తుంది, బట్ పింక్ అయితే కాదు. రెడ్ మెరూన్, గ్రీన్, పర్పుల్, పిస్తా, బేబీ పింక్. 5 కలర్ కాంబినేషన్స్లో మనకి అవైలబుల్లో ఉంది. కావలిస్తే మాత్రం బుక్ చేసేసుకోండి. ఓన్లీ 100 రూపీస్. నెక్స్ట్ మోడల్ అండి. మనకి 80 రూపీస్లో బ్యూటిఫుల్ పీస్. ఇన్విజిబుల్స్కి అయినా లేదంటే సింపుల్గా ఏదైనా బీడ్స్ మధ్యలోకైనా
చంద్రహారం చైన్కి మనం బీడ్స్ వేస్తూ మిడిల్లో యూజ్ చేస్తాం కదా, అలా దేనికైనా మనం మేకింగ్ అనేది మన ఇంట్రెస్ట్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇన్విజిబుల్స్ ఫుల్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఎక్కువగా ఇన్విజిబుల్స్కే మేక్ అవుతున్నాయి. మనకి ప్యాటర్న్ కూడా ఇలా బిగ్ వాటర్ డ్రాప్ షేప్ కాకుండా షేప్లోనే కొద్దిగా బిగ్ సైజ్లో మనకి ఇచ్చేసారు. మధ్యలో స్టోన్ మాత్రం చేంజ్ అవుతూ టోటల్ కూడా వైట్ కలర్ స్టోన్ కాంబినేషన్లో ఇలా మనకి 1 లూప్ ఇచ్చేసారు. ఒకసారి నేను క్లియర్గా దగ్గర నుండి చూపిస్తాను. ఇందులో కలర్ అవైలబిలిటీ అయితే రెడ్ మెరూన్, గ్రీన్, పిస్తా, బేబీ పింక్, పర్పుల్ టోటల్ అన్నిట్లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్సే అవైలబుల్ ఉంది. మీరు ఒకసారి డీప్గా డిజైన్ అబ్జర్వ్ చేస్తే సైజ్ కూడా చూసుకోండి. మనకి ఇలా ఫింగర్స్ మీద పెడుతున్నప్పుడు మీకు క్లియర్గా సైజ్ కూడా క్లియర్గా తెలుస్తుంది. మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్ ఇచ్చేసారు. ఓకే, 1 లూప్ మనకి అటాచ్మెంట్కి ఇచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మంచి మ్యాటే ఫినిష్లోనే మనకి ఇచ్చేసారు. ఓకే, సింపుల్గా సింగిల్ లాకెట్ వేసుకొని ఇన్విజిబుల్ వేసుకున్న చాలా నీట్గా మనకి దూరం నుంచి ఓన్లీ ఈ లాకెట్ మాత్రమే విజిబుల్ అవుతుంది. ఆఫీస్ వేర్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా నీట్గా అనిపిస్తుంది. కావాల్సి మాత్రం బుక్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు బుక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్ అండి, 120 రూపీస్ ఈచ్ వన్ లాకెట్ ప్రైస్ వచ్చేసి. మీరు ప్రైస్తో సహా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. నాకు పంపించినప్పుడైనా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇలా ఉంటుంది మనకి మిడిల్లో బిగ్ సైజ్ స్టోన్ ఇచ్చేసి చుట్టూ కూడా వైట్ స్టోన్స్, పైన కూడా మనకి రౌండ్ షేప్లో వైట్ స్టోన్స్ కాంబినేషన్లో ఇచ్చింది. అది ఫ్లెక్సిబుల్ ఇచ్చేసారు మనకి అటాచ్మెంట్ అనేది. కలర్స్ వచ్చేసి గ్రీన్, బేబీ పింక్, పిస్తా, పర్పుల్ అండ్ రెడ్ మెరూన్. అన్నిట్లలో కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉంది. మంచి బ్యూటిఫుల్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఒక పీస్ మీకు దగ్గర నుండి చూపిస్తాను ఎలా ఉంది ప్యాటర్న్ అనేది. ఇలా ఇది మనకి అటాచ్మెంట్ ఇలా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూసుకొని మ్యాటే ఫినిష్లో ఉంది. ఓకే, ఇది మనకి జస్ట్ లూప్ ఇచ్చేసారు, మనం దేనికైనా అటాచ్ చేసుకునేటట్టు. టోటల్ కూడా వైట్ స్టోన్ కాంబినేషన్లో పైన ఇచ్చేసి కిందికి వచ్చేసరికి కూడా గ్రీన్ విత్ వైట్ స్టోన్ కాంబినేషన్ ఇలా ఉంది మనకి. సైజ్ కూడా ఓకే ఈ సైజులో ఉంటుంది. మీరు మేకింగ్ బీడ్స్లో చేసుకుంటారా లేదంటే ఇన్విజిబుల్స్లో చేసుకుంటారా అనేది మీ ఇంట్రెస్ట్. బట్ బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ 120 రూపీస్. నచ్చితే కనుక బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ లాకెట్ బ్లాక్ బీడ్స్లో యూజ్ చేయడానికి అయినా బాగుంటుంది, ఇన్విజిబుల్స్లో బాగుంటుంది. బట్ బ్లాక్ బీడ్స్ క్రిస్టల్స్కి అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది. మీకు 22 ఇంచెస్ నుండి 24 ఇంచెస్కి వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇందులో కలర్ కాంబినేషన్ వచ్చి రెడ్, పర్పుల్ అండ్ గ్రీన్ 3 కలర్ కాంబినేషన్స్ ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. బట్ పిస్తా, బేబీ పింక్ కూడా ఉండిండే, ఇప్పుడు స్టాక్ లేదు. వచ్చినప్పుడు నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఈ డిజైన్లో అయితే ఈ 3 కలర్స్ ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 199. ఓకే, మిడిల్లో మనకి పర్పుల్ స్టోన్ అనేది చేంజ్ అవుతూ ఉంది. చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్ ఇచ్చేసి ఇదంతా కూడా మంచి స్టోన్ కలర్ కాంబినేషన్లో మ్యాటే ఫినిష్లోనే అవైలబుల్లో ఉంది. ఇదే ప్యాటర్న్లో కొద్దిగా వేరియేషన్తో సేమ్ 199లో ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్లో ఉంటాయి. బట్ ప్రజెంట్ ఈ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా మనకు వచ్చేసి 199 రూపీస్. డిఫరెన్స్ లిటిల్ బిట్ చేంజ్ అనమాట. దానికి దీనికి సైజ్ వేరియేషన్ కావచ్చు, కొద్దిగా డిజైన్ వేరియేషన్ కావచ్చు. ఓకే, ఇలా కొద్దిగా చేంజ్ చేస్తూ ఉంది. ప్రైస్ మాత్రం 2 కూడా మనకి ఓన్లీ 199లో అవైలబుల్ ఉంది. ఇలా కావాలంటే ఇలా కావాలంటే అలా ఎలాగైనా బుక్ చేసేసుకోవచ్చు. ఓన్లీ 199 రూపీస్లో అవైలబుల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ గేర్ లాక్స్ అండి. మనకి గేర్ లాక్స్ 40 రూపీస్ ప్యాక్ కూడా నేను ఇంతకుముందు చూపించాను కదా, 40 రూపీస్కి 4 to 5 grams వస్తుంది అని. మనకు కొద్దిగా హై ప్రీమియర్ క్వాలిటీలో కావాలని చాలామంది చెప్పారు కదా, అటువంటి వారి కోసం చెప్తున్నాను. ఇది మంచి మైక్రో పాలిష్లో కొద్దిగా ప్రీమియర్ క్వాలిటీలో ఉంటుంది. సైజ్ కూడా కొద్దిగా బిగ్ ఉంటుంది దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు. మనకి ఇలా ఒక స్ట్రింగ్ వస్తుందన్నమాట, ఇలా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి అది ప్యాకెట్ వైజ్ గ్రామ్ వైజ్ అయితే ఇలా 1 స్ట్రింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 100 రూపీస్ అవైలబుల్ 100 రూపీస్ ఉంటుందన్నమాట. సైజ్ వేరియేషన్ డిఫరెంట్ ఉంటుంది అండ్ లైఫ్ కూడా కొద్దిగా లాంగ్ లైఫ్ వచ్చేస్తుంది. అవి కొద్దిగా కలర్ తొందరగా షేడ్ అయితే, ఇవి కొద్దిగా మనకి మైక్రో అన్నమాట, చాలా లైఫ్ వచ్చేస్తుంది. బట్ ఏదైనా పీస్ గుర్తుంచుకోండి, ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ మనకు వచ్చేది కూడా టోటల్ సమ్మర్లో ఎటువంటి పీస్ అయినా తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మనం తీసుకునే ఈ ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా
జస్ట్ ఒక ఫ్యాన్సీ వేర్ ఐటమ్స్, అది గుర్తుంచుకొని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే ఒక పీస్ మనం వేర్ చేయడానికి పర్చేస్ చేశాక ఎన్ని టైమ్స్ యూజ్ చేసామో అనేది మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. రఫ్ యూజ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఐటమ్ కాబట్టి, అందులోని ఇవన్నీ కూడా మేకింగ్ ఐటమ్స్ కాబట్టి ఈ సమ్మర్లో తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇదైతే మంచి క్వాలిటీ గేర్ లాక్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇది స్క్రీన్ షాట్ తీసేసుకొని బుక్ చేసేసుకొని 100 రూపీస్ ఇలా మనకి లైన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ కట్టుతీగలలో సైజెస్ అండ్ డిఫరెన్సెస్ అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను ఇప్పుడు చూపిస్తుంది అయితే మీకు 24 గేజ్ది అనమాట. 24 గేజ్ అంటే కొద్దిగా మనకి మందంగా ఉంటుంది. ఓకే, కొద్దిగా మందంగా ఉంటుంది. మనకి మేకింగ్ అనేది హార్డ్గా ఉంటుంది. పర్ఫెక్ట్ కట్టుతీగ వచ్చిన వారికి మాత్రమే ఇది మేక్ చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇది 24 గేజ్ అంటే ఇది. ఇందులో సైజెస్ 4 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏది తీసుకున్నా కట్టుతీగ పర్ గ్రామ్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్. పర్ గ్రామ్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ అనమాట. ఓకే, మీకు డిఫరెన్స్ జస్ట్ చూపిస్తాను. 24 నెంబర్ ఇలా మనకి కొద్దిగా టైట్గా ఉంటుంది. పర్ఫెక్ట్ కట్టుతీగ వచ్చిన వారు మాత్రమే మేక్ చేయగలరు. బిగినర్స్కి కొద్దిగా కష్టం అనమాట. ఈ డిఫరెన్స్ తోటి మనకి గేజ్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 26 సైజు. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 26 సైజ్ అండి. నేను ఇంతకుముందు ఫోల్డ్ చేసి చూపించాను కదా. ఏ తీసుకున్నా మాత్రం పర్ గ్రామ్ వచ్చేసి మనకి 5 రూపీసే. బట్ వెయిట్ని బట్టి మీటర్ లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది మనకి చూడండి, ఇంతకుముందు దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి 26 గేజ్ కొద్దిగా మనకి మందం అనేది తక్కువగా ఉంది. ఇలా చూడండి. ఓకే, ఒక్కసారి సైడ్ బై సైడ్ పెడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ గేజ్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే ఒక్కసారి కంపారిజన్ చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన 24, ఇది వచ్చేసి మనకి 26. ఇక్కడ పోయింది, నేను ఫోల్డ్ చేసింది. ఇది 26, ఇది మనకి 24. సైడ్ బై సైడ్ ఒక్కసారి చూసుకుంటే ఇలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి సైజ్ వైజ్. ఇది కొద్దిగా ఫాస్ట్గా బెండ్ అవుతుంది, ఇది కొద్దిగా రఫ్గా బెండ్ అవుతుంది. సైజ్ వేరియేషన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ 2 సైజెస్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. నెక్స్ట్ సైజ్ వచ్చేసి 28 సైజ్ అండి. చాలా అసలు సింపుల్గా మనకు బెండ్ అవుతుంది. బిగినర్స్కి ఈ 28 కానీ నెక్స్ట్ 30 ఇంచెస్ కానీ బెస్ట్ ఆప్షన్. నేర్చుకోవాలి అనుకునే వారికి తీసుకుంటే ఈ 28 ఆర్ 30 గేజ్ తీసుకోండి. కొద్దిగా ప్రాక్టీస్ అయిన తర్వాత 26కి వెళ్ళండి. కొద్దిగా ఇంకా పర్ఫెక్ట్ అయితే మాత్రమే 24కి వెళ్ళండి. 24 మన దగ్గర ఓన్లీ ఆ నోస్ పైలర్స్ అవి ఉంటేనే దాంతో పాటు చేస్తేనే మేకింగ్ అనేది వచ్చేస్తుంది. ఇవి కొద్దిగా మనము ఒక సింపుల్ ఒకటి ఏమంటారు చిన్న నీడిల్ తీసుకొని మనం మేక్ చేసినా కూడా వీటిని అనేది మేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 28 గేజ్ తర్వాత మనకు వచ్చేసి ఇది 30 గేజ్ అనమాట. 30 గేజ్ చాలా స్మూత్గా సింపుల్గా జస్ట్ ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా బెండ్ అవుతుందో. ఇవి గేజ్ డిఫరెన్స్ అనమాట. మనం జస్ట్ ఒక నీడిల్ పెట్టేసి మిడిల్లో మనం దాన్ని పెట్టేసుకొని జస్ట్ ఇలా తిప్పేసుకున్న మనకి కట్టుతీగ అనేది మేకింగ్ అయిపోతుంది. సింపుల్గా టర్న్ అవుతుంది అనమాట. ఓకే, బిగినర్స్ మాత్రము ఈ 2 సైజెసే ట్రై చేయండి. 30 గేజ్ అండ్ 28 గేజ్వి ట్రై చేసి తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత కావాలంటే నెక్స్ట్ గేజెస్ ట్రై చేయొచ్చు. ఏవి తీసుకున్నా మాత్రం పర్ గ్రామ్ 5 రూపీస్. బట్ ఇది పర్ గ్రామ్కి కొద్దిగా లెంత్ ఎక్కువగా వస్తుంది, నెక్స్ట్ది కొద్దిగా తక్కువగా వస్తుంది, అది ఫుల్ థిక్గా ఉన్నది ఇంకా తక్కువగా వస్తుంది. అలా గ్రామ్ వైజ్ అనేది మనకి మీటర్ లెంత్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది అండి. ఈరోజుకి వీడియో ఇంతే. ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏమైనా వస్తే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.